వసంత కృష్ణప్రసాద్ అండ్ దేవినేని ఉమా మధ్యలో మీరు బలిపశు అవుతూ ఉన్నారా? నాకైతే సమాచారం లేదు. అక్కడ మైలవరానికి నిన్ను పెనంలూరుకి సంబంధం ఏంటో నాకైతే తెలియదు. కానీ అక్కడ మైలవరంలో వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వాలంటే పెనమలూరులో దేవినేని ఉమని మార్చాలి, దేవినేని ఉమని పెనమలూరులో ఇవ్వాలంటే బోడే ప్రసాద్ని అక్కడి నుంచి తీసేయాలి. ఇది కదా ఈక్వేషన్. ఒకసారి ఏదైనా చేసేస్తే పోతుంది కదా, నేను అడ్డు తప్పుకుంటా కదా. నన్ను ఏదైనా చేసేస్తే నన్ను తప్పించుకోవటం ఎందుకు? నన్ను రాజకీయ జీవితాన్ని సమాధి చేయటం ఎందుకు? ఇప్పుడు 4.5 సంవత్సరాలు నాది విలువైన కాలాన్ని పాటు చేసుకున్నా, కుటుంబంతో గడప లేకుండా రోడ్డు మీద పడి తిరుగుతూ ఉన్నా 4.5 సంవత్సరాల నుంచి. ఒకసారి జిల్లాలో నా నియోజకవర్గం వదిలిపెట్టండి, జిల్లాలో ఏ నియోజకవర్గంలో కార్యకర్తను అడగండి. 4.5 సంవత్సరాలు కరోనా సమయంలో కూడా ఖాళీగా లేకుండా 100 ఫోన్లు 1000 ఫోన్లు మాట్లాడా. 3.5 సంవత్సరాలు దిగిన గడప ఎక్కిన గడప లేకుండా 2 సార్లు 3 సార్లు అపార్ట్మెంట్లు. నేను చెప్తున్నా 175 నియోజకవర్గాల్లో ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అది నాకు మాత్రమే జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే అంత కష్టపడ్డాను కాబట్టి. పార్టీకి ఇంట్లో కుటుంబానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఒక చీరో లేదా ఒక నగో. మనం పార్టీ కార్యకర్తకు అవసరం వస్తేనో లేకపోతే పార్టీకి ఏదైనా కార్యక్రమానికి అవసరం వస్తేనో అప్పో సొప్పో తీసుకొచ్చి ఖర్చులు పెట్టుకుంటా పార్టీని ఇంతవరకు పోషించుకొచ్చి కోట్ల రూపాయలు. ఏ కార్యక్రమం సక్సెస్ చేయాల? ఇక్కడ యువగలం పాదయాత్ర చేస్తే రాష్ట్రంలో రికార్డు సృష్టించాం. ఇక్కడ తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పిల్ల పాపలతోటి రోడ్డు మీద ఇసుకేస్తే రాళ్ళని జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ రోజు విజయవంతం చేశాం. ఏ కార్యక్రమం అయితే ఆ కార్యక్రమం. మొన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు రజనీకాంత్ గారికి వస్తే ఆ రోజు నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి నాతో కూడా ఖర్చు పెట్టించారు. ఏ కార్యక్రమానికి నేను కృష్ణా జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా నా సొంత రూపాయితో, నేను ఎవరిని బెచ్చమెత్తి చేయి కూడా చాపకుండా నేను కష్టపడి పనిచేశాను కాబట్టి నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. నేను ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో నేను ద్వేషించట్లా. ఈ రోజుకి కూడా నాకు న్యాయం చేస్తారు అనే నమ్మకంతోనే ఉన్నా. ఒకవేళ న్యాయం జరగకపోతే, ఇటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగకపోతే ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తానని ఇప్పటికీ చెప్తున్నా. ఆయన చిత్రం పట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకునే ప్రజల్లోకి వెళ్తాను నేను.